రష్యా నుండి ఆయిల్ మేము కొంటున్నాం, ఎక్కడా ఆపలేదు. ఓ 25 సార్లు చెప్పుంటారు. అయినా సరే మేము నమ్మం. ఎందుకంటే ట్రంప్ చెప్పాడు గాబట్టి. అదే ట్రంపు మన వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నాడు గాబట్టి వెధవ. అదే ట్రంప్ మోడీ మీద గనక మనోళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే నమ్ముతాం. అంటే ఇది మోడీ మీద ద్వేషం, దేశం మీద ద్వేషం, ప్రపంచ పాకిస్తాన్నిను, అదేది బంగ్లాదేశ్ కూడా ప్రేమించేటంతగా పెరిగిపోతుంది. ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచంలో అమెరికాలో కూడా ధరలు పెరుగుతున్నాయి. భారతదేశంలో మాత్రం పెరగకుండా కంట్రోల్ చేసుకొస్తున్నాడు గదా మోడీ. జాగ్రత్త చేస్తున్నాడు గదా! అంటే కాంగ్రెస్ టైప్‌లో వాత పెట్టి ఆ పైన ఆయింట్‌మెంట్ ఇస్తారు కాంగ్రెస్ రెజీమ్‌లో. ముందు వాత పెట్టి అదిగో అక్కడ దానివల్ల అని చెప్పేసేసి ఆ తర్వాత ఆ భారాలు మేము భరిస్తున్నాం అని చెప్తారు. ఇక్కడ భారాలు భరిస్తోంది ప్రభుత్వం. అరే మీకు ఆయిల్ ప్రాబ్లమ్ లేదయ్యా, మేము చూసుకుంటున్నామయ్యా, మీరు కంగారు పడకండయ్యా, రష్యా ఆయిల్ కూడా మాకొస్తుంది ఇదంతా పదే పదే ప్రకటనలు చేస్తున్నా, ఆ ప్రకటన వచ్చిన 10 నిమిషాలకే సోషల్ మీడియాలో దారుణమైన ప్రచారాలు చేసేస్తున్నారు. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా వరల్డ్ వైడ్‌గా మోడీని దించాలన్నది అమెరికా, యూరప్ దేశాల కుట్ర ఉంటది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు టాప్ 4కి తీసుకొచ్చేసాడు. నెక్స్ట్ టాప్ 3కి వచ్చేస్తుంది. అమెరికాకిను, చైనాకి పోటీ అవుతుంది. ఇది అమెరికాకి నచ్చట్లేదు, చైనాకి నచ్చట్లేదు. కాబట్టి మనల్ని దెబ్బగొట్టాలనినే వాళ్ళు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తారు. పదప్రయోగం వాడతారు. వాళ్ళ ట్రాప్‌లో పడిపోతున్నాం అనమాట. ట్రాప్‌లో పడ్డం అనే కంటే కూడా మోడీ మీద ద్వేషం. మనం తెలుగుదేశంలో ఉంటే గనక మోడీ కారణంగా మావాడు ప్రైమ్ మినిస్టర్ కావట్లేదు, మా లోకేష్ సీఎం కావట్లేదు అన్నటువంటి కోపం ఉంటది. అదే మనం కాంగ్రెస్‌లో ఉంటే గనక మోడీ అంటే పుట్టుకతోనే ద్వేషం ఉంటది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈళ్ళు పుట్టుకతో కాంగ్రెసోళ్ళు కాబట్టి అదొక ద్వేషం ఉంటది. ఇంతా కలిసేసి ఎంత మంచి జరిగినా ఏమీ జరగలేదని చెప్పేటటువంటి ఒక ప్రచారపు వ్యూహంలో వీళ్ళు మనల్ని ఆ ట్రాప్‌లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు.